ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మాజీ మంత్రి హరీష్ రావుపై ఫైర్ అయ్యారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఓ పత్రికలో వచ్చిన కథనానికి డిప్యూటీ సీఎం సమాధానం ఇచ్చారన్నారు. అయితే నరం లేని నాలుకతో హరీష్ రావు బీసీ ఎస్సీ మహిళా మంత్రులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కవితక్క హరీష్ రావు కేటీఆర్ దొంగలు అంటుందని, దానికి ముందు సమాధానం చెప్పాలని ఎద్దేవా చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో పర్యటించారు మంత్రి అడ్లూరి. మండల కేంద్రంలో సమ్మక్క సారాలమ్మ జాతర ఏర్పాట్లను పెద్దపల్లి జిల్లా కలెక్టర్ తో కలిసి పరిశీలించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమ్మక్క సారాలమ్మ జాతర ఏర్పాట్లపై జిల్లా అధికారులతో కలిసి సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు మంత్రి. ఆయన ఏది పడితే అదే మాట్లాడతాడు. దేవుడు ఇచ్చిన నాలుక, ఆ నరలేని నాలుకతో మంద మాట్లాడితే ఏం చెప్పమంటావు? రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు నిన్న ఏదైతే ఒక పత్రికలు వచ్చిన కథనానికి పూర్తిగా ఆయన జవాబు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఇక మాట్లాడితే ఏం చేస్తాం? ఇప్పుడు హరీష్ రావు అన్నట్టు ఆయన ఒక మంత్రిగా పనిచేసిండు, ఉద్యమంలో పనిచేసిండు. పాపం కిరోసిన్ చూసుకుని అగ్గిపెట్టి దొరకలే ఆయనకు తెలంగాణ ఉద్యమంలో కూడా. కానీ మా ఎస్సీలను, మా బీసీ వర్గాల యువతనైతే పనంగా పెట్టిన ఉద్యమంలో. ఇవాళ మాట్లాడితే ఏది మాట్లాడినా మొన్న జరిగిన కృష్ణా జలాల గురించి మాట్లాడాడు, అసెంబ్లీలో వారిపోయాడు. వాళ్ళు అసలు ప్రజలు ఎవరు విశ్వసిస్తారండి? వాళ్ళని నమ్ముతున్నారు ప్రజలు వాళ్ళను. ఇప్పుడు వాళ్ళు ఏది పడుతుందో మాట్లాడితే నిన్న క్లియర్ గా సమాధానం చెప్పింది కదండి చీఫ్ మినిస్టర్ గారు. చాలా క్లియర్ గా మీడియా మిత్రుల ముందట యథార్థమైన వాస్తవాలు ముందు పెట్టి మాట్లాడడం జరిగింది. ఆ లెవెల్ అంశం వారు జవాబు చెప్పడం జరిగింది. ఇక దాని నోటి వర్గానికి వస్తే ఒక బీసీలు ఉన్న మంత్రివర్గాన్ని, ఒక ఎస్సీలు ఉన్న మంత్రివర్గాన్ని, ఒక మహిళల సోదరులు ఉన్న మంత్రివర్గాన్ని నోటి కొద్ది వస్తే మాట్లాడుతుండే మేము మాట్లాడలేమా? సొంత వాళ్ళ కుటుంబానికి సంబంధించిన కవితక్క గారే మీ మీద ఆరోపణ చేస్తాను మీరు దొంగలని. నువ్వో దొంగ అంటుంది, వాళ్ళ అన్ననో దొంగ అంటుంది, మొత్తం దోసుకున్నారు అంటాను. దానికి జవాబు చెప్పు ఫస్ట్. దానికి జవాబు చెప్పాయి హరీష్ రావు. ఎందుకు మాట్లాడితే ఏది పడితే అది మాట్లాడతావు? నువ్వు ప్రజలైతే ఓట్లయితే గెలిచి మేము కూడా ప్రజలు ఓట్లెత్తిన గెలిచింది. మీ మెహర్బానీతో మేము రాజ్య ప్రభుత్వం నడుపుతలేము. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో కూడా 20 సంవత్సరాల ప్రజల మధ్యలో ఉంటాం. మేము ధైర్యంగా ఒక ఆలోచన పరంగా చెప్తున్నాం తప్ప వేరే కాదు. ప్రజలకు మంచి చేసి ప్రజలకు పోయి మేము వేడుకుంటా ఓటేయమని. కానీ మీ లెక్క మాటల గారెడితోని కాళేశ్వరం మీద కమిషన్ల మీద, మిషన్ భగీరథ మీద కమిషన్ల మీద మేము అట్లా పనిచేయం. మేము ఏదేమైనా కూడా ప్రజలకు జవాబుదారిగా పనిచేస్తాం. ఇక ఆయన మొన్ననే నేను సిద్దిపేటకి పోయి ప్రెస్ కాన్ఫరెన్స్ చేసిన, నోటికి వచ్చేంత మాట్లాడారు. అవి జవాబు రాలే. ఆయన సంబంధించిన కూడా వచ్చి రిప్లై చేయలేడు. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.